ఇటు భారతదేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. దేశంలో నేడు 3,395 కరోనా యాక్టివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. కేరళలో ఇప్పటి వరకు 1,147 కరోనా కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223 కరోనా యాక్టివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అయితే నిన్న ఒక్కరోజే దేశంలో కరోనాతో 8 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 3,395కు చేరినట్లుగా సమాచారం అందుతోంది. కొత్తగా 685 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. ఏదైతే దేశంలో కరోనా కేసులు వేగవంతంగా అయితే పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 2,000కు పైగా యాక్టివ్ కేసులు అయితే నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. భారత్లో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే డబుల్ అయింది. భారతదేశంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 2,710కి అయితే చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు వేగవంతంగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా 2,000కు పైగా యాక్టివ్ కేసులు అయితే నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు అయితే నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. భారత్ లో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 2 రోజుల్లోనే డబుల్ అయింది. భారతదేశంలో దాదాపు ఇప్పటికే 2,000కు పైగా అయితే చేరిందని చెప్పేసి కూడా ఆరోగ్య శాఖ అయితే ప్రకటించింది. మే 29న కరోనా యాక్టివ్ కేసులు 1,010 మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలోనే కేసులు అమాంతంగా పెరగడం ఆందోళన అయితే కలిగిస్తుంది. దేశంలో మొత్తం దాదాపు 2,710 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి. గత 24 గంటల్లోనే 511 కేసులు అయితే నమోదయ్యాయి. 255 మంది కోలుకోగా 7గురు అయితే మరణించారు. దేశంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15కి అయితే చేరుకుంది. అందులో గరిష్టంగా 6 మరణాలు మహారాష్ట్రలో సంభవించాయి. ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ కారణంగా మొదటి మరణం నమోదైంది. JN1 వేరియంట్ తో 60 ఏళ్ల మహిళ మరణించినట్లు అధికారులు అయితే తెలిపారు. JN1 వేరియంట్ ఉనికి అయితే తట్టుకోలేక మహిళ ఉదర సంబంధించిన వ్యాధికి చికిత్స పొందుతుంది. కేరళలో భారీ కేసులు అయితే నమోదు అవుతున్నాయి. ఒక కేరళ రాష్ట్రంలోనే 1000 కంటే ఎక్కువ యాక్టివ్ కేసులు అయితే నమోదయ్యాయి. కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,147కి అయితే చేరుకుంది. గత వారం రోజుల్లో ఇక్కడ కరోనా కేసులు వేగంగా పెరిగాయి. ఒమిక్రాన్ JN వేరియంట్ LF7 కేసులు అయితే వస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఢిల్లీలో దాదాపు 3 రెట్లు కేసులు పెరిగాయి. ఢిల్లీలో ప్రస్తుతము 290 కేసులు ఉన్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా 100 మార్కులు అయితే దాటాయి. మహారాష్ట్రలో 424 కేసులు అయితే, గుజరాత్ లో 223 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 3, ఏపీలో 16 కోవిడ్ కేసులు అయితే నమోదయ్యాయి. విజయ్. రైట్, థ్యాంక్ యూ లెనిన్.